థ్యాంక్ యూ అధ్యక్ష. గత ప్రభుత్వం నాడు నేడు కింద చాలా పనులు చేపట్టారు అధ్యక్ష. కానీ చాలా వరకు స్కూళ్ళలో అన్ని పనులు అసంపూర్ణంగా ఉండిపోయాయి అధ్యక్ష. మా పుట్టపర్తి నియోజకవర్గంలోనే దాదాపు 150 స్కూళ్ళలో సిమెంట్ సరఫరా సరిగ్గా లేదన్నందుకు, ఇంకా ఫండ్స్ రిలీజ్ కానందుకు చాలా వరకు అసంపూర్ణంగా ఉన్నాయి అధ్యక్ష. దీనికి ఫండ్స్ మనం ఏమైనా కేటాయించి వర్క్స్ కంప్లీట్ చేసే అవకాశం ఉందా అని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే పిఎం రైజింగ్ స్కూల్స్ ఆఫ్ ఇండియా పథకం మరియు పిఏఎల్ ల్యాబ్ పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ ల్యాబ్, ఈ 2 పథకాల ద్వారా పుట్టపర్తి నియోజకవర్గంలో 88 స్కూళ్ళకి ల్యాబ్లు, ప్లే గ్రౌండ్లు, స్పోర్ట్స్ మెటీరియల్స్, ఆర్ఓ ప్లాంట్స్ ఇవన్నీ శాంక్షన్ అయ్యాయి అధ్యక్ష. కానీ చాలా వరకు పనులు ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయి అధ్యక్ష. ఇది ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారు? ఈ పథకాలలో సెంట్రల్ గవర్నమెంట్ శాతం పర్సంటేజ్ ఎంత, ఇంకా మన స్టేట్ గవర్నమెంట్ పర్సంటేజ్ ఎంత అధ్యక్ష? గత ప్రభుత్వం అవగాహన లేకపోవడం వల్ల 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్లో చేర్చారు అధ్యక్ష. ఇప్పుడు మన ప్రభుత్వం వీటిని ప్రైమరీ స్కూల్లోకి చేర్చాలన్న ఆలోచన చేస్తున్న విషయం వాస్తవమేనా? దీంట్లో టీచర్స్ కొరత ఏర్పడుతుంది అధ్యక్ష. ఇది మార్చడం వల్ల దీన్ని ఎలా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నారు అధ్యక్ష? ఈరోజు సబ్జెక్ట్ మైన ప్రశాంత్ రెడ్డి గారు, లలిత కుమారి గారు, శిరీష గారు, సుందరారెడ్డి గారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వచ్చే ముందు అధ్యక్ష, గౌరవ సభ్యులందరికీ కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మొదటిది, గత ప్రభుత్వము ఫేజ్ 1, ఫేజ్ 2 కింద అండ్ ఫేజ్ 3 కింద అనేక పనులు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే కనీసం ఫేజ్ 1 కూడా పూర్తి చేయాల, ఫేజ్ 2 కూడా అనేక పనులు పెండింగ్ పెట్టారు అధ్యక్ష. ఈ 2 పూర్తి చేసేదానికి సుమారుగా 4,789 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి అవసరం ఉంటుంది అధ్యక్ష. ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ నేను అనుకుంది, ఎందుకంటే ఈ కుటుంబీ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైన కారణం కూడా మనం 117 జియో రద్దు చేస్తామని చెప్తాం జరిగింది. ఎందుకంటే విద్య అనేది పిల్లలకి దూరం అవుతుంది, మళ్ళీ ప్రాథమిక విద్య తీసుకురావాలనే ఆలోచనతో ఆ ఫోకస్కి వెళ్దామనే లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా ముందర జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి. అది చూసుకున్న తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అది బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్లు ఇస్తాం జరిగింది అధ్యక్ష. 0, 1, 2, 3, 4, 5 స్టార్. ఇది ఎందుకు చేసామంటే నేను కూడా వ్యత్యాసం చేశాను. కొన్ని పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి, బెంచులు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి. కొన్ని పాఠశాలలో అసలు ఏమి లేవు అధ్యక్ష. అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్లో కంపెనీ ఇది కరెక్ట్ కాదని భావించి కొన్ని నిర్ణయాలు. ఒకటి, లీక్ ప్రూఫ్ బిల్డింగ్, అన్నిటికీ పెయింట్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేసాం. ఆ రేటింగ్ ఎట్లా చేస్తున్న వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను పంపిస్తాను అధ్యక్ష. దాంతో వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎందుకు ఒక పాఠశాల ఆ రేటింగ్ వచ్చిందని కూడా తెలుసుకుని అది ఎట్లా ఇంప్రూవ్ చేయాలో వాళ్ళు కూడా ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మనం 5 స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి. సుమారుగా ఈ రోజున ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం 13,526 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. సో ఇదేదో ఒక్క రోజులో చేసేస్తాం, ఒకేసారి అయిపోతుంది అనుకుంటాం, ప్రమాదకరం, చేయలేము అధ్యక్ష. అది ఒకరోజు అయ్యే పని కాదు. ఇదొక అందరం కలిసికట్టుగా పని చేస్తే ఒక 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష నా నుంచి. ఇక్కడ నేను గౌరవ సభ్యులందరినీ కోరేది కూడా ఏంటంటే, మనం కూడా ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకొని లోకల్ సిఎస్ఆర్ నిధులు కానివ్వండి, ఇతర వేరే కార్యక్రమాల ద్వారా నిధులు జతపరిచి ఈ ప్రభుత్వ పాఠశాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను అధ్యక్ష. దీంట్లో భాగంగా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను అధ్యక్ష. మన డిప్యూటీ స్పీకర్ గారి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలని వెళ్తాం జరిగింది అధ్యక్ష. చాలా చరిత్ర కలిగిన పాఠశాల. దానికి రూఫ్ ప్రాబ్లం ఉంటే కూడా గౌరవ